హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సాయిస్ అకాడమీ. సో ఈరోజు మన క్లాస్లో ఏంటి అంటే 11th 12th ఆగస్ట్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ ఈ రెండు రోజులు ఈరోజు క్లియర్గా చూద్దాము. సో యాక్చువల్లీ సండే కాబట్టి మనకి చాలా ఆర్టికల్స్ ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంట్కి సంబంధించిన ఆర్టికల్సే ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాటిని ఒకసారి క్లియర్గా చూద్దాం. దాంతోపాటు ఈ రోజు వచ్చిన కరెంట్ అఫైర్స్ కూడా ఈ క్లాస్లో చూద్దాం. సో ఫస్ట్ ఆర్టికల్ నిన్న మన కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే బంగ్లాదేశ్లో చీఫ్ జస్టిస్ క్విట్ అనేది చేశారనమాట. సో యాక్చువల్లీ మనం ఈ టాపిక్ ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ చదువుకోవచ్చు. అండ్ మనకి గవర్నెన్స్ ఒక టాపిక్ అయితే ఉంటుంది. ఏంటి అంటే కంపారిజన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విత్ అదర్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ ఉంటుంది. సో అక్కడ మనకి ఈ ఫస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఏంటి అంటే ఇండియన్ జ్యుడిషియరీ కంపారిజన్ విత్ బంగ్లాదేశ్ జ్యుడిషియరీ అనే క్వశ్చన్ మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే కాకుండా ఇప్పుడు ద మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఆల్రెడీ మీకు తెలుసు నిరసనలు ప్రొటెస్ట్ ఎందుకు జరుగుతున్నాయి. షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేయడం జరిగింది. ఇంటరిమ్ గవర్నమెంట్ ఫామ్ అయింది అక్కడ ఆర్మీ ఆధ్వర్యంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయని 5 ఇంపార్టెంట్ ఛాలెంజెస్ అయితే మనం చూసాం కదా. సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి చీఫ్ జస్టిస్ అంటే ముఖ్యమైన న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో సుప్రీం కోర్ట్ ఆఫ్ బంగ్లాదేశ్లో అతను అనేది రిజైన్ చేశారనమాట. అంటే ఇప్పుడు జ్యుడిషియరీ రోల్ కూడా చాలా తగ్గిపోవడంతో ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఏంటి అంటే అక్కడ హిందూస్ మైనారిటీస్ కాబట్టి హిందూస్ మీద అటాక్స్ దాడులు జరుగుతున్నాయి కదా. సో ఇప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేసేది ఎవరు అనే క్వశ్చన్ అనేది ఇప్పుడు న్యూస్లో ఉందన్నమాట. సో ఒక్కసారి ఆర్టికల్ మనం క్లియర్గా చూసినట్టయితే బంగ్లాదేశ్ ప్రధాన న్యాయమూర్తి ఏమైంది అంటే అతను రిజైన్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఈవెన్ ప్రజలు అంటే ఎస్పెషల్ స్టూడెంట్స్ ఏంటి అంటే జ్యుడిషియరీలో కూడా మనకు రీఫార్మ్స్ కావాలి అని ఫైట్ చేస్తున్నారు. ఎవరైతే జడ్జెస్గా ఉన్నారో వాళ్ళు కూడా రిజైన్ చేయాలని స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయడంతో సో ఇప్పుడు జడ్జెస్ కూడా రిజైన్ అనేది చేశారనమాట. సో దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే జ్యుడిషియల్ అకౌంటబిలిటీ. సో ఇప్పుడు బంగ్లాదేశ్లో స్టూడెంట్స్ అందరూ అగెయిన్స్ జ్యుడిషియరీ ప్రొటెస్ట్ నిరసనలు చేస్తున్నారు కాబట్టి ఎందుకు చేస్తున్నారో మనం రీజన్ అయితే తెలుసుకోవాలి. ఎందుకు అంటే ప్రజల్లో కూడా డిస్ట్రస్ట్ అనేది మొదలైంది. ప్రజలు వాళ్ళు నమ్మట్లేరు, అందుకనే వాళ్ళు రిజైన్ చేయమని అంటున్నారు. అది ఏంటంటే జ్యుడిషియల్ ఇంపార్షియాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారని పెద్ద ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ యాక్టివిజం అనేది ఉంది. స్టూడెంట్ యాక్టివిజం అని ఎందుకు అంటున్నాము అంటే రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం వల్ల ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేశారు. అదే కాకుండా చాలామంది పెద్ద పెద్ద వ్యక్తులు లైక్ క్రికెటర్ వాళ్ళ ఇంటి మీద కూడా దాడులు అనేది చేస్తున్నారు. అలాగే ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళ ప్రొటెస్ట్ చేయడం వల్ల ఈవెన్ జ్యుడిషియరీలో కూడా జడ్జెస్ అనే వాళ్ళు రిజైన్ చేయడం చేస్తున్నారు అని చెప్పి మనకి స్టూడెంట్ యాక్టివిజం అక్కడ కనిపిస్తుందని చెప్పచ్చు. అండ్ అదే కాకుండా ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఏంటి అంటే ఈ బంగ్లాదేశ్ వచ్చేసి ముస్లిం మెజారిటీ కంట్రీ. అక్కడ మైనారిటీస్ ఎవరు అంటే హిందూస్. సో హిందూస్ రైట్ని ప్రొటెక్ట్ చేయడం ఇప్పుడు ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు అని ఇప్పుడు పెద్ద క్వశ్చన్ అనమాట. సో అదే కాకుండా ఏంటి అంటే పెద్ద పెద్ద లీడర్స్ ఎవరైతే అవామీ లీగ్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా థ్రెట్ ఉంది అన్నట్టయితే క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, సో అదనమాట. కానీ ఇప్పుడున్న ప్రెసెంట్ ఇంటరిమ్ గవర్నమెంట్ ఫామ్ చేసింది ఎవరు అంటే మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో. సో ఇక్కడ వచ్చేసి మహమ్మద్ యూనస్ ఏమంటున్నారు అంటే లోనో ఇలాంటివి ఏవి అక్కడ జరగట్లేదు బంగ్లాదేశ్లో అని చెప్పి మనం చేసే వ్యాఖ్యలన్నీ కొట్టి పడేస్తున్నారు. సో ఇదన్నమాట అక్కడ జరుగుతున్న పరిస్థితి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ టు రిలీజ్ 109 క్లైమేట్ రెసిలియంట్ క్రాప్ సీడ్స్. సో ఇది ఏంటి అంటే మనకి క్లైమేట్ చేంజ్ జరుగుతుందని తెలుసు. సో ఈ టాపిక్ వచ్చేసి మనం ఎక్కడ చదువుకుంటాము, ఎన్వైరన్మెంట్ అని ఈ కాలేజీలో చదువుకుంటాం కదా. సో ఈ టాపిక్ వచ్చేసి క్లైమేట్ చేంజ్ జరుగుతుందని తెలుసు. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే క్లైమేట్ చేంజ్ అసలు ఎందుకు జరుగుతుంది, వై అని చదువుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దానికి రీజన్స్ ఏంటి, రీజన్స్ అంటే ఏంటి, కారణాలు ఏంటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి. సో ఈ వీటి మీద మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో కాకపోతే ఈ ఆర్టికల్ ఎస్పెషల్లీ ఏం చెప్తుంది అంటే క్లైమేట్ చేంజ్ అవుతుంది అని అందరికీ తెలుసు. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది తగ్గుతుంది.
సో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది తగ్గుతుంది. సో అట్లాంటప్పుడు ఏంటి, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తగ్గుతుంది అంటే మనం ఫుడ్ సెక్యూరిటీని ఎలా మెయింటైన్ చేస్తాం అనే పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది కదా. సో అలా ఫుడ్ సెక్యూరిటీని, హంగర్ని మెయింటైన్ చేయాలి అంటే మనకి ఏ క్లైమేట్లో అయినా సరే మనకి అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఉండేలాగా చూసుకోవాలి. సో వాటిని ఏమంటారు అంటే క్లైమేట్ రిసీలియంట్ క్రాప్స్ అంటారు. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మన ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి 109 రకాల క్లైమేట్ రిసీలియంట్ క్రాప్స్కి సంబంధించిన సీడ్స్ని అందించడం జరుగుతుంది అని చెప్తున్నారు అనమాట. సో ఈ ఆర్టికల్ మనకి అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వడానికి, అలాగే క్లైమేట్ చేంజ్ సంబంధించి, అండ్ నెక్స్ట్ వచ్చేసి హంగర్కి సంబంధించి మనం చదవచ్చు. అదే కాకుండా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా, యునైటెడ్ నేషన్స్ ఇచ్చినవి. ఎన్ని ఉన్నాయి? 17 ఉంటాయి. ఆ 17లో కూడా మనకి నో పావర్టీ, జీరో హంగర్ ఉంటాయి కదా. సో వాటిలో కూడా మనం దీన్ని రిలేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఎన్ని విధాలుగా మనకి ఆర్టికల్ అనేది యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఒక్కసారి మనం ఈ ఆర్టికల్ని క్లియర్గా చూసినట్టయితే ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐకార్ అభివృద్ధి చేసిన 109 అధిక దిగుబడినిచ్చే, అలాగే వాతావరణాన్ని తట్టుకోగల మరియు బయో ఫార్టిఫైడ్ క్రాప్స్. సో ఏంటి అంటే అధిక దిగుబడి అంటే ఏం లేదండి, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ మనం ఇంక్రీజ్ చేస్తాము. అదేవిధంగా ఏంటి, వాతావరణానికి తట్టుకోగల అంటే క్లైమేట్ రిసీలియంట్ ఉంటాయి. అదేవిధంగా బయో ఫార్టిఫైడ్ అంటే మనకు కావాల్సిన ఇతర వైటమిన్స్ కానీ మినరల్స్ని కానీ ఆ క్రాప్స్లో యాడ్ చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డెన్ రైస్, అందులో వైటమిన్ ఏ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. సో ఇవి అనమాట ఎందుకు న్యూస్లో ఉంది అని. సో ఇప్పుడు మీరు ఈ ఆర్టికల్లో చూడాల్సింది ఏంటి అంటే ఇలా కొత్త రకాల సీడ్స్ని మనం డెవలప్ చేసినప్పుడు మన అగ్రికల్చర్లో ఇన్నోవేషన్ని పెంచవచ్చు. సో ఇలా ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడం వల్ల మనకి యూజెస్ ఏంటి, మనం అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయొచ్చు, అలాగే ఫార్మర్కి సస్టైనబుల్ ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు, అలాగే మన అగ్రికల్చర్ అనేది జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తుంది కదా, ఆ పర్సంటేజ్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని కూడా మనం ఇంప్రూవ్ చేయడం వల్ల మనకి ఇంకా చాలా అడ్వాన్స్మెంట్స్ అనేది రావచ్చు. సో మన అగ్రికల్చర్ మీద మనం ఫోకస్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుంది, సో ఇలా క్రాప్ ఈల్డ్స్ అనేది అంటే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ చేయడం వల్ల ఆబ్వియస్గా మనకి ఫార్మర్ యొక్క ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా, దానివల్ల మన ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది, అలాగే ఎకనామిక్ సస్టైనబిలిటీ అండ్ ఎకనామిక్ స్టెబిలిటీని మనం మెయింటైన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బయో ఫార్టిఫికేషన్ చేయడం వల్ల ఫుడ్లో వైటమిన్స్, ఎసెన్షియల్ మినరల్స్ అన్నీ కలపడం వల్ల ఏంటి అంటే మనం మాల్ న్యూట్రిషన్ అనే ప్రాబ్లమ్ని కూడా అడ్రస్ చేసుకోవచ్చు, అలాగే మనం ఫుడ్ సెక్యూరిటీ ఛాలెంజెస్ని కూడా మనం అరికట్టచ్చు. అండ్ అదే కాకుండా ఏంటి అంటే గవర్నమెంట్ సపోర్ట్ కూడా అనేది ఇస్తుంది. సో ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్గా ఆ సీట్స్ని అందజేయడం వల్ల మనకు అర్థమవుతుంది ఎస్ గవర్నమెంట్ కూడా కమిట్మెంట్తో అగ్రికల్చర్ సెక్టార్ యొక్క బూస్ట్ కోసం ఫోకస్ చేస్తున్నారు అని చెప్పి ప్రజలందరికీ తెలుస్తుంది. అదే కాకుండా ఇలాంటి డెవలప్మెంట్స్ అనేవి మన ఫ్యూచర్ ఫార్మింగ్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ జరుగుతూనే ఉంది. సో మానవులు చేసే పనులకి ఏంటి అంటే చాలా గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ చేస్తున్నాము, నైట్రోజన్ పొల్యూషన్ అవుతుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా పొల్యూషన్ చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఇలా క్లైమేట్ రిసీలియంట్ క్రాప్స్ అనేది మనకు అత్యవసరం ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీకి కూడా కంపల్సరీ అవేర్నెస్ అనేది తీసుకురావాలి. సో క్లైమేట్ చేంజ్ వల్ల అగ్రికల్చర్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అండ్ ఫ్యూచర్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది, దానికి ఈ క్లైమేట్ రిసీలియంట్ క్రాప్స్ ఎలా తోడ్పడతాయి, సో ఎలా మన సొల్యూషన్ వస్తుందో వాళ్ళందరూ క్లియర్గా చెప్పినట్టయితే మనం బెనిఫిట్స్ని మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి PMAYU అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కాంపోనెంట్ గురించి మాట్లాడుతుంది. సో యాక్చువల్లీ ఈ ఆర్టికల్ ఏంటి అంటే ఫండ్స్ అనేది 1000 crore నుంచి 3000 crore పెంచడం జరిగింది. సో అందుకని ఇది న్యూస్లో ఉంది. సో ఎప్పుడైనా ఏదైనా స్కీమ్ న్యూస్లో వస్తే ఆ స్కీమ్ ఏంటి, ఎవరు ఎలిజిబుల్, ఏ మినిస్ట్రీ కింద వస్తుంది, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, సో అవన్నీ మీరు తెలుసుకోవాలన్నమాట. సో అది ఇప్పుడు చూద్దాం. ఈ స్కీమ్ వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఆవాస్ అంటే నివాసం, అంటే ఇల్లులకు సంబంధించింది అనమాట. సో ఈ స్కీమ్ వచ్చేసి అఫోర్డబుల్ హౌసింగ్ గురించి మాట్లాడుతుంది. సో ఒక్కసారి ఈ ఆర్టికల్ చూసుకున్నట్టయితే మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ దానికి 1000 కోట్ల నుంచి 3000 కోట్లకు ఫండ్స్ అనేది పెంచారనమాట.
ఇలా పెంచడం వల్ల ఏమవుతుంది అంటే గృహ నిర్మాణాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళకి ఎక్కువ ఫండ్స్ అనేది ఇస్తుంది. ఎక్కువ ఫండ్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఎక్కువ హౌసెస్ అనేది మనం కట్టొచ్చు. ఎక్కువ హౌసెస్ కట్టడం వల్ల మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ పీపుల్ కూడా పెంచొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ఇక్కడ ఫినాన్షియల్ సెక్యూరిటీ అనేది ఇంక్రీజ్ చేశారు. సో ఈ స్కీమ్లో క్రెడిట్ రిస్క్ గ్యారంటీ ఫండ్ అనేది ఏదైతే ఉందో 1000 crore రూపీస్ దాన్ని 3000కి పెంచడం వల్ల లోవర్ ఇన్కమ్ పీపుల్కి చాలా యూటిలైజ్ అవుతుంది అని చెప్పారు. అండ్ అదే కాకుండా ఈ స్కీమ్లో ఎస్పెషల్లీ మనం సపోర్ట్ అదే టార్గెట్ వల్నరబుల్ పీపుల్కి ప్రొవైడ్ చేస్తున్నాము. అంటే ఎస్పెషల్లీ లోవర్ ఇన్కమ్ పీపుల్ వాళ్ళకి, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి అండ్ అర్బన్ పువర్ పీపుల్ వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ దానివల్ల ఏంటి అంటే వాళ్ళ యొక్క లివింగ్ కండిషన్స్ కానీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని కానీ పెంచవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ కమిట్మెంట్ ఉంది ఈసారి ఏంటంటే చాలా మందికి అఫోర్డబుల్ హౌసింగ్ పెంచాలి అని ఒక టార్గెట్, అంటే 2.3 లక్షల క్రోర్ సబ్సిడీ కూడా దీంట్లో ఇవ్వాలి అని చెప్పి క్లియర్ కట్గా తీసుకురావడం జరిగింది. కాబట్టి మనం గవర్నమెంట్ కమిట్మెంట్తో ఉంది అని తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇన్నోవేషన్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాము. అంటే మనం ఏవైతే బిల్డింగ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నామో అక్కడ సస్టైనబుల్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్ని కూడా ఫోకస్ చేస్తున్నాము. సో ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి తెలుసుకున్నట్టయితే ఇది ఒక క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి రూరల్ ఏరియాస్లో ఉంది, అర్బన్ ఏరియాస్లో ఉంది. సో రెండిటి చోట వాళ్ళు ఏంటి ఫోకస్ చేస్తున్నారంటే అఫోర్డబుల్ హౌసింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఎస్పెషలీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళు ఇంక్లూడ్ అయ్యారు. లోవర్ ఇన్కమ్ మిడిల్ గ్రూప్ అనే వాళ్ళకి కూడా వస్తుంది, అలాగే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఈ సబ్సిడీ స్కీమ్లో 4 ఉంటాయి అనమాట. సో ఫస్ట్ వచ్చేసి క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్. సో వాళ్ళకి ఏంటంటే ఇల్లు కట్టుకున్న తర్వాత సబ్సిడీ అనేది ఇస్తారు, ఎస్పెషల్లీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి, లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి. సో అలా కాదు అంటే ఇప్పుడు మన అర్బన్ ఏరియాస్లో స్లమ్స్ ఉంటాయి కదా, ఆ స్లమ్స్ని రీడెవలప్మెంట్ అనేది చేస్తారు. అండ్ అదే కూడా కాదు అంటే అఫోర్డబుల్ హౌసింగ్ ఇన్ పార్ట్నర్షిప్. సో వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ సెక్టార్స్తో కొలాబరేట్ అయ్యి మనకి ఏంటంటే అఫోర్డబుల్ హౌసింగ్స్ని డైరెక్ట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్, అంటే ఎవరైతే కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారో ఆ బెనిఫిషియరీ ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ అనేది ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా 4 విధాలు ఉన్నాయన్నమాట ఈ సబ్సిడీ స్కీమ్లో. సో వీటి మీద మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గ్లేషియర్ లేక్స్ మల్టీప్లై ఇన్ హిమాచల్ అండ్ టిబెట్ పోసెస్ థ్రెట్ టు లైవ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో గ్లేషియర్ అంటే ఏంటంటే మంచుకొండ ఇలా ఉంటుంది కదా. సో ఎప్పుడైనా సరే మనకి ఎక్కువ సన్ హీట్ కానీ ఎక్కువ టెంపరేచర్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఐస్ అనేది మెల్ట్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడైనా డిప్రెషన్ అంటే గుంతలా ఉందనుకోండి, సో వాటర్ కరిగినే వచ్చేసి ఈ గుంతలో ఫిల్ అవుతాయి కదా. సో వీటినే మనం గ్లేషియర్ లేక్స్ అంటాం. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే రీసెంట్గా ఒక స్టడీ అనేది చేసింది. ఆ స్టడీలో మన దగ్గర గ్లేషియర్ లేక్స్ అనేవి చాలా పెరుగుతున్నాయి అని చెప్పింది. సో ఈ గ్లేషియర్ లేక్ పెరగడం వల్ల ఏంటి అంటే సో ఇంకా టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, సో ఎక్కువ వాటర్ మెల్ట్ అవుతాయి కదా. సో మంచు కరిగిపోతూ ఉంటుంది, వాటర్ ఎక్కువ ఫామ్ అవుతుంది. సో ఎక్కువ వాటర్ వచ్చేసి ఏంటి లేక్స్లో ఫిల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లో ఎక్కువ ఉంది, ప్రెషర్ ఎక్కువ ఉంది అన్నప్పుడు ఇక్కడ జస్ట్ అవుట్లైన్ మనకి పెరిగిపోయినట్టు అయితే సడన్గా వాటర్ అనేది గష్ అవుతుంది. సో దీన్ని మనం గ్లేషియర్ లేక్ అవుట్ బ్లస్ట్ ఫ్లడ్ అంటాము. సో ఇలా 2023లో ఇలా జరిగింది కాబట్టి సో మనకి ఇలాంటి డిజాస్టర్ వచ్చే థ్రెట్ ఉంది కాబట్టి మనం దాని మీద ఫోకస్ చేయాలని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో ఒక్కసారి మనం దీన్ని క్లియర్గా చూద్దాం. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే సట్లెజ్ పరివాహక ప్రాంతంలోని హిమాని నద సదస్సులో 2019 నుంచి మనం డేటా కనుక చూసుకున్నట్టయితే ఇంతకుముందు 562 లేక్స్ మాత్రమే ఉండేవి, ఇప్పుడు కాస్త అది 1048కి పెరిగాయని చెప్తున్నారనమాట. సో ఎందుకంటే క్లైమేట్ చేంజ్, వాతావరణంలో చేంజెస్ రావడం వల్ల ఇలా జరిగింది అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ స్టడీ వచ్చేసి ఏంటి అంటే క్లైమేట్ చేంజ్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఎస్పెషల్లీ హిమాలయన్ రీజన్స్లో దానివల్ల ఏంటంటే అన్స్టేబుల్ లేక్స్ అనేది ఫామ్ అవుతున్నాయి, దానివల్ల అవుట్బర్స్ట్ ఫ్లడ్స్ అనేవి జరుగుతాయని చెప్పి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు మీరు చూసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ఇలా క్లైమేట్ చేంజ్ అవడం వల్ల గ్లేషియర్స్ మీద ఏమైతే ఇంపాక్ట్ ఉంది అంటే మనం ఏంటి లేక్స్ పెరుగుతూ ఉన్నాయి నెంబరు, దానివల్ల ఏంటంటే ఎక్కువ మంచు కొండలు అనేవి కరిగిపోతున్నాయని తెలుస్తుంది.
సపోజ్ ఆ యొక్క బౌండరీ విరిగిపోయినట్టయితే కట్ట పోతుంది అంటారు కదా, చెరువు కట్ట. సో చెరువు కట్ట ఎలా తెగిపోతుందో అలాగే గ్లేషియల్ లేక్స్ కట్ట కూడా తెగిపోతుంది కొన్నిసార్లు. దానివల్ల గ్లేషియల్ లేక్ అవుట్బర్డ్స్ ఫ్లడ్ అనేది వస్తుంది. కాబట్టి మనం అర్జెంటుగా ఈ క్లైమేట్ చేంజ్కి సంబంధించిన మెజర్స్ అనేవి తీసుకోవాలి అని చెప్తున్నారు. అండ్ అదే కాకుండా ఏంటి అంటే మన దగ్గర ఏ ఏ రీజన్స్ వల్నరబుల్గా ఉన్నాయి, ఎక్కువ డేంజర్ జోన్స్ ఉన్నాయి, వాటిని ఐడెంటిఫై చేసి అక్కడ మనం ప్రాపర్గా మానిటర్ చేస్తూ ఉండాలి. అడాప్టేషన్ మెజర్స్ చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి న్యాచురల్ హజార్డ్స్ జరగకుండా మనం కొద్దో గొప్ప కొంచెం స్టెప్స్ అనేది తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకిప్పుడు లేక్ యొక్క నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుందని తెలుస్తుంది కదా, దానివల్ల కూడా మన ఈకో సిస్టమ్ మీద, మన కమ్యూనిటీస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుందో కొంచెం ముందుగానే తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లడ్డింగ్ వల్ల రిస్క్లు ఏముంటాయి, వాటి మీద కూడా ఫోకస్ చేసేసి ఫ్లడ్స్ అనేది రాకుండా మనం కామన్గా తీసుకోవాల్సిన స్టెప్స్ ఏమేమి ఉంటాయో తెలుసుకోవాలి. అదే కాకుండా ఇప్పుడు ఏంటి అంటే ఇలా గ్లేషియల్ లేక్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి, అక్కడ ఉన్న బయోడైవర్సిటీ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో మనం ఎన్వైర్మెంటల్ డిగ్రేడేషన్ కోసం ఎన్వైర్మెంట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేది ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది అని చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ అవలాంచ్ థ్రెట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది హిమాలయన్ రీజియన్లో, ఎస్పెషల్లీ మెల్టింగ్ స్టార్ట్ అయినప్పుడు. కాబట్టి మనం సరైన జాగ్రత్తలు తీసుకోవాలా. సో ఇలా అని చెప్పారనమాట ఈ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రికార్డ్ టెంపరేచర్స్ ఇన్ గ్రేట్ బ్యారియర్ రీఫ్ సీన్ ఇన్ లాస్ట్ డికేడ్. సో మన గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది కోరల్ రీఫ్ కదా, అది ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్ దగ్గర ఉంటుంది కదా. సో మనం కోరల్స్ వచ్చేసరికి మనకి 3 రకాల కోరల్స్ ఉంటాయి. ఫ్రింజింగ్ రీఫ్ ఉంటుంది, బ్యారియర్ రీఫ్ ఉంటుంది, అటాల్ ఉంటుంది. సో ఇది వచ్చేసి బ్యారియర్ రీఫ్ అనమాట. సో ఏంటి ఇక్కడ ప్రాబ్లం అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పారు. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఏమవుతుంది, ఓషన్ యొక్క టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఓషన్ వాటర్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో నార్మల్గా ఈ కోరల్స్ వచ్చేసి 20 నుంచి 28 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకే తట్టుకుంటాయి. సో అంతకంటే ఎక్కువ టెంపరేచర్ ఉంటే చచ్చిపోతాయి, అంటే కోరల్ బ్లీచింగ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏముంటుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ శాతం వాటర్లో కలిసి కార్బోనిక్ యాసిడ్ అనేది ఫామ్ చేస్తుంది. సో అలా కార్బోనిక్ యాసిడ్ ఫామ్ చేసినప్పుడు ఆ నీళ్ళల్లో ఈ కోరల్ రీఫ్స్ అనేది బతకవు, బ్లీచింగ్ అవుతుంది. కాబట్టి మనకి చాలా థ్రెట్ అనేది ఉంది అని చెప్పి ఈ ఆర్టికల్ అయితే క్లియర్గా చెప్పింది. సో ఈ టాపిక్ వచ్చేసి మీరు జాగ్రఫీలో చదువుకుంటారు, ఎన్వైర్న్మెంట్ అనే ఈ కాలేజ్లో కూడా చదువుకుంటారు. సో ఒక్కసారి దీన్ని క్లియర్గా చూద్దాం ఈ ఆర్టికల్ని. ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే గ్రేట్ బ్యారియర్ రీఫ్లోని నీటి ఉష్ణోగ్రతలు మీరు 400 సంవత్సరాల కంటే ఎక్కువ స్థాయికి చేరుకుంది అని చెప్పడం అయింది. సో ఇలా అవ్వడం వల్ల ఏంటి అంటే అక్కడ కోరల్స్ మాత్రం వాటి మీద నెగటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది అని క్లియర్ కట్గా ఈ స్టడీ అయితే చెప్పారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అర్జెంటుగా మనము స్టెప్స్ అనేది తీసుకోవాలి టెంపరేచర్ తగ్గించడానికి, క్లైమేట్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి, మన మెరైన్ ఈకోసిస్టమ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం తీసుకోవాల్సి ఉంది అని చెప్తుంది. అదే కాకుండా మన దగ్గర ఏదైతే డేటా ఉందో ఆ డేటాని యూజ్ చేసుకొని ప్రాపర్గా మనం పాలసీ ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలని చెప్తున్నారు. సో అలా కాకుండా ఏంటి అంటే ఎప్పుడైనా సరే టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు కోరల్ బ్లీచింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో వాటిని ఎలా అరికట్టాలి, వాటి తగ్గ మెషర్స్ ఏమేమి తీసుకోవాలి, అక్కడ ఉన్న బయోడైవర్సిటీకి ఎలా ప్రొటెక్షన్ ఇవ్వాలి, కోస్టల్ ప్రొటెక్షన్ ఎలా చేయాలి, వాటి మీద కూడా మీకు ఒక అవగాహన ఉండాలి అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఇవండి ఈ ఆర్టికల్స్ చెప్పేది. సో ఇవి నిన్నటి కరెంట్ అఫైర్స్. సో ఇప్పుడు మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో ఈరోజు కొన్ని అయితే ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే హిడెన్బర్గ్ రిపోర్ట్ రైజెస్ పొలిటికల్ స్టార్మ్. సో హిడెన్బర్గ్ రిపోర్ట్ అనేది అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద ఒక అలిగేషన్ తీసుకొచ్చింది. సో అలిగేషన్స్ ఏంటంటే మాల్ ఫంక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి అక్కడ అని చెప్పారు. సో వాళ్ళు స్టాక్ మార్కెట్లో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు స్టాక్ మార్కెట్లో అని చెప్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ సెబీ కూడా ఇన్వాల్వ్ అయ్యింది అనమాట. సో సెబీలో చైర్పర్సన్కి అక్కడ అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మన ఇండియాలో కాకుండా ఆఫ్ షోర్లో ఉన్న కంపెనీస్లో వాళ్ళకి స్టేక్ ఉంది. స్టేక్ అంటే ఏంటంటే పర్సంటేజ్ వాటా స్టాక్ ఉంది అని చెప్తున్నారు. సో అలా ఉండడం వల్ల ఏంటి అంటే అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎలాంటి మాల్ ఫంక్షన్ చేసినా కూడా ఇక్కడ సెబీ అనేది పర్టికులర్గా యాక్షన్ తీసుకోవట్లేదు అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో దాని మీద మీరు ఫోకస్ చేయాలన్నమాట.
సో ఈ ఆర్టికల్ వచ్చేసి మనకి ఎకనామీ జిఎస్ పేపర్ 3లో ఇంపార్టెంట్. అండ్ మీరు ఇక్కడ సెబీ అంటే ఏంటి, దీని పని ఏంటి, దీని రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో మీరు క్లియర్గా చూసుకోవాలా. సో ఒక్కసారి ఈ ఆర్టికల్ క్లియర్గా చూసుకున్నట్టయితే కంటెక్స్ట్, హిడెన్బర్గ్ రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే సెబీ చైర్పర్సన్కి అక్కడ అదాని గ్రూప్లో మన ఇండియా అవతల అంటే ఆఫ్ షోర్లో ఉన్న కంపెనీస్లో అక్కడ వాళ్ళకి స్టాక్స్ ఉన్నాయి, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అందుకని ఇక్కడ ఏ స్కాండల్స్ అయినా కూడా ప్రాపర్గా సెబీ అనేది యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పారనమాట. సో తన ఏంటంటే ఇన్ఛార్జ్ అనమాట. అక్కడ ఏం జరుగుతుంది, మాల్ అడ్మిషన్ జరుగుతుంది, స్టాక్ ప్రైస్ యొక్క మ్యానిపులేషన్ అనేది జరుగుతుంది అని క్లియర్ కట్గా చెప్పారు. సో ఇక్కడ రిపోర్ట్ ఏం చెప్తున్నది అంటే, సో చీఫ్ ఎవరైతే మదాని బుచ్ ఉన్నారో అండ్ తన హస్బెండ్ కూడా అక్కడ స్టేక్స్ అనేవి ఉన్నాయి ఈ వినోద్ అంబానీ కంపెనీలో. సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఏంటి అంటే తన యొక్క అపాయింట్మెంట్ సెబీలో 2017లో అయింది. గత తక్కువ కాలంలో తను ఏంటంటే చైర్పర్సన్గా మారారనమాట. సో తను చాలా కంట్రోల్ అనేది చేస్తుంది అదాని గ్రూప్లో అని చెప్పి క్లియర్గా ఇక్కడ చెప్పారు. సో అంతకుమించి ఇంకా ఏం లేదు. మీరు సో ఎక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే ఈ వర్డ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని. సో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మీరు జిఎస్ పేపర్ 4 ఎథిక్స్లో కూడా చదువుకునే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏం లేదండి. సో రెండు అపోజిషన్ పార్టీస్ ఇప్పుడు నార్మల్గా ఏంటి అంటే ఒక ఇండివిజువల్ యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ కానీ అక్కడ వర్క్ ప్లేస్లో ఉన్న వాల్యూస్ కానీ కాన్ఫ్లిక్ట్ గొడవలు వచ్చినప్పుడు దేనికి మనం ప్రయారిటీ ఇస్తామన్నదే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఎక్కడ వచ్చేసి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫినాన్షియల్, సోషల్ ఫ్యాక్టర్స్ అవి వాళ్ళ యొక్క జడ్జ్మెంట్ వల్ల కాంప్రమైజ్ అవుతాయి అనమాట. సమ్టైమ్స్ వాళ్ళు వర్క్ ప్లేస్కి ప్రయారిటీ ఇచ్చినప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్కి వాల్యూ ఇచ్చినప్పుడు వాళ్ళ వర్క్ ప్లేస్ మీద కాంప్రమైజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా పరిస్థితి తీసుకున్నట్టయితే నాకు చిన్న ట్విన్స్ జస్ట్ 1 year అయ్యి ఒక అరౌండ్ 13 months అనుకున్నా పిల్లలు, ఇద్దరు అబ్బాయి అమ్మాయి. సో వాళ్ళని వదిలేసి నేను మార్నింగ్ 8 o'clock ఇక్కడికి వచ్చి టిల్ 8:30 వరకు ఇక్కడే ఉంటున్నాను. సో నేను ఏంటంటే నా వర్క్కి ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఐఎమ్ కాంప్రమైజింగ్ ఆన్ మై ఫ్యామిలీ, మై రిలేషన్షిప్ విత్ మై కిడ్స్. సో అదనమాట కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే. సో కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఎప్పుడైనా సరే ఒక ఇండివిజువల్ వాళ్ళ యొక్క డెసిషన్ని కానీ ఏంటంటే వాళ్ళ యొక్క పర్సనల్ గెయిన్కి మేబీ సమ్టైమ్స్ వాళ్ళు తీసుకున్న కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్ఫేర్, అన్ఎథికల్ అండ్ ఈవెన్ సమ్టైమ్స్ ఇల్లీగలే అవ్వచ్చు. బట్ ఇన్ మై కేస్ ప్యూర్లీ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మై రిలేషన్షిప్ విత్ మై కిడ్స్. ఓకే, సో ఇదన్నమాట. సో ఇంతకుమించి ఇంకా ఏం అవసరం లేదు. జస్ట్ సెబీ గురించి తీసుకోండి కొన్ని పాయింట్స్. సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో అది మన ఇండియాలో ఉన్న సెక్యూరిటీ మార్కెట్ని వాచ్ డాగ్ అనమాట. సో అది కీ రెగ్యులేటర్ అనమాట. సో ఇట్ ఫంక్షన్స్ యాజ్ ఎ స్టాట్యుటరీ బాడీ. ఎవరి కింద అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద పనిచేస్తుంది. సో ఇక్కడ మీరు ఆబ్జెక్టివ్స్ తీసుకున్నట్టయితే ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ వాచ్ డాగ్ ఆఫ్ ఇండియన్ క్యాపిటల్ మార్కెట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఇన్ సెక్యూరిటీస్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే మన యొక్క సెక్యూరిటీ మార్కెట్ని కూడా రెగ్యులేట్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి క్రెస్ట్ గేట్ ఆఫ్ తుంగభద్ర రిజర్వాయర్ వాష్డ్ అవే, అలర్ట్ ఇష్యూడ్ యాజ్ అవుట్ఫ్లో సెట్ టు ఇంక్రీజ్. సో ఏంటి ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదా, ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్ అయితే కుంభకోణం మార్నింగ్ అయితే చాలా హెవీగా రెయిన్ఫాల్ పడింది కదా. సో దానివల్ల ఏంటి అంటే ఇప్పుడు వరద నీరు వచ్చేసి మన డ్యామ్లలో చేరుతాయి. సో అలా ఎక్కువ వరద నీరు అనేది రావడం వల్ల తుంగభద్రలో ఒక గేట్ అనేది పోయిందనమాట. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ ఫ్లో అనేది విడుస్తున్నారు అండ్ దానివల్ల లోతట్టులో ఉన్న పీపుల్కి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యాప్ ఎక్కడుంది తుంగభద్ర నది అంటే ఇక్కడ మన కర్ణాటకలో ఉంటుంది. సో కర్ణాటక నుంచి మనకి ఇలా వచ్చేసి ఇక్కడ కలుస్తుంది అనమాట కృష్ణానదితో. సో ఇది కృష్ణానది యొక్క ఉపనది అనమాట. సో ఈ రిజర్వాయర్ ఎక్కడుంది అంటే కర్ణాటక స్టేట్లో ఉంది. సో ఈ తుంగభద్ర డ్యామ్ని ఈవెన్ పంపా సాగర్ అని కూడా అంటారు. ఇది మల్టీపర్పస్ డ్యామ్ అనమాట. సో ఇది లైఫ్ లైన్ అంటారు. ఎస్పెషల్లీ కొన్ని ఏరియాస్ ఆఫ్ కర్ణాటకనే డ్రాట్ ఉంటుంది. సో డ్రాట్ అంటే అసలు వర్షాలు చాలా తక్కువ పడతాయి. సో ఆ ఏరియాస్కి ఇది ఒక లైఫ్ లైన్ లాగా మారింది. అంటే బెల్లారి, కొప్పల్, రాయచూర్, ఓకే అలాంటివి. అదే కాకుండా ఈవెన్ ఏపీలో కూడా కడప, కర్నూలు, అనంతపూర్ వాటికి కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి నీళ్ళైతే విడడం జరుగుతుంది అనమాట. సో ఈ ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు అంటే ఇరిగేషన్కి, అలాగే హైడ్రో పవర్ ప్రొడ్యూస్ చేయడానికి అండ్ ఈవెన్ ఏంటి అంటే ఫ్లడ్స్ని ప్రివెంట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో
సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ చూసుకున్నట్టయితే బయోటెక్నాలజిస్ట్ డిటెక్ట్ ద యూస్ ఆఫ్ నైట్రోజన్ బై రైస్ వెరైటీస్. సో ఇప్పుడు మనం రైస్ వెరైటీస్ తీసుకున్నట్టయితే మీరు జస్ట్ డిమార్ట్ కానీ ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినట్టయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ ఉంటుంది. మనకి లడ్డు బియ్యం ఉంటుంది, సన్న బియ్యం, హంసలు ఉంటాయి, బగ్గ బియ్యం ఉంటాయి, రెడ్ రైస్ ఉంటుంది, ఇలా ఉప్పుడు బియ్యం అని చాలా పేర్లు ఉంటాయి కదా, నాకు అంత క్లియర్గా తెలియదు పేర్లు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ ఉంటాయి కదా, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ మనం వేసినప్పుడు ఏంటంటే అవి డిఫరెంట్గా నైట్రోజన్ యూజ్ చేసుకుంటాయి. అంటే కొన్ని వెరైటీస్ ఆఫ్ రైస్కి ఎక్కువ నైట్రోజన్ కావాల్సి ఉంటుంది, కొన్నిటికేమో తక్కువ నైట్రోజన్ కావాల్సిన వాటిలాగా ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి ఏంటి అంటే మనం ఏ రైస్కి ఎంత నైట్రోజన్ కావాలో ఆ మోతాదుల్లో మనం ఫెర్టిలైజర్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఈ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్లీ మన అగ్రికల్చర్లో ప్రాబ్లం ఏంటి అంటే చాలా మంది ఫార్మర్స్ ఇల్లిటరేట్. వాళ్ళు ఏమనుకుంటారు, ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఎక్కువ వేస్తే, ఎక్కువ మంది వేస్తే ఎక్కువ మనకి దిగుబడి వస్తుంది అనుకుంటారు కదా. సో అలా కాకుండా ఏంటి అంటే ఎంత మోతాదుల్లో అవసరమో అంతే మోతాదులో ఇవ్వడం వల్ల ఎన్వైరన్మెంట్కి పొల్యూషన్ ఉండదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం ఫెర్టిలైజర్స్ డైరెక్ట్గా మనం ప్రొడ్యూస్ చేయట్లేదు, మనం వేరే కంట్రీస్ నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడేంటంటే మనం డాలర్లలో పే చేయడం వల్ల మన ఫారెక్స్ రిజర్వ్స్ కూడా తగ్గిపోతాయి. సో అందుకని ఏంటి అంటే నార్మల్గా మనం నైట్రోజన్ యూస్ ఎఫిషియన్సీ బేస్ చేసుకొని ఇవ్వాల్సిన అవసరం ఉందని అయితే క్లియర్గా చెప్తున్నారు. సో ఒక్కసారి ఈ ఆర్టికల్ని చదువుకుందాం. సో ఇక్కడ బయోటెక్నాలజిస్ట్ ఏం ఫైండ్ చేశారు అంటే సో చాలా రైస్ వెరైటీస్లో డిఫరెంట్గా నైట్రోజన్ యూజ్ చేసుకుంటున్నాయని క్లియర్ కట్గా అర్థమైందనమాట. సో ఇలా ఈ స్టడీ వల్ల ఏంటి అంటే మనం ఎంత మోతాదులో నైట్రోజన్ ఇవ్వాలో తెలుసుకుంటే మనం దిగుబడిని పెంచవచ్చు, అలాగే నైట్రోజన్ పొల్యూషన్ తగ్గించవచ్చు, అండ్ ఫర్టిలైజర్కి అయ్యే కాస్ట్ని తగ్గించవచ్చు, అలాగే నైట్రోజన్ పొల్యూషన్ కూడా తగ్గించవచ్చు అని ఈ ఆర్టికల్ అయితే చెప్తుంది అనమాట. సో అదండి ఆర్టికల్. సో ఎకనామిక్ ఇంప్లికేషన్స్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఎప్పుడైనా సరే ఫార్మర్ పొలం పండించాలి ఆర్ ఎనీథింగ్ పండించాలి అంటే కంపల్సరీ ఫర్టిలైజర్స్ కావాలి కదా, వాటికి మన జోబుల నుంచి ఖర్చు పెట్టాలి కదా. సో అలా మనం ఇలా నైట్రోజన్ యూస్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేసినట్టయితే ఎకనామిక్ సేవింగ్స్ని పెంచవచ్చు, అలాగే మనం డిపెండెన్సీని తగ్గించవచ్చు, అలాగే మన అగ్రికల్చర్ సస్టైనబిలిటీని ఇంక్రీజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. అంతేకాకుండా మన ఎకనామీ ఎన్వైరన్మెంట్ కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఏంటి అంటే గ్రీన్ హౌస్ ఎమిషన్స్ తగ్గించవచ్చు, దానివల్ల క్లైమేట్ని మనం సేవ్ చేయొచ్చు, అలాగే మనం ఏంటి అంటే ప్రమోట్ చేయొచ్చు హెల్దియర్ ఈకోసిస్టమ్స్ని అని చెప్తున్నారు. అండ్ అదే కాకుండా మన యొక్క ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి మన కంట్రీలో అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో చాలా తక్కువ ఫోకస్ అనేది చేస్తాము. చాలా తక్కువ ఫోకస్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి ప్రాపర్గా ఉండదు అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇంకా ఎక్కువ ఫోకస్ చేస్తే మనకి ఇంకా క్రూషియల్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి, వాటిని ఇంప్లిమెంట్ చేయడం వల్ల అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి కాంప్రహెన్సివ్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అలాగే మనం బయోటెక్నాలజీని యూజ్ చేసుకున్నట్టయితే మనం ఫ్యూచర్లో ఫుడ్ సెక్యూరిటీ మీద ఫోకస్ చేయొచ్చు, అలాగే పావర్టీ అండ్ హంగర్ని కూడా తగ్గించవచ్చు, అలాగే మన యొక్క ఎన్వైరన్మెంటల్ హెల్త్ అనేది మన చేతిలో ఉంది అని చెప్తున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి వాట్ ఈస్ గూగుల్ మోనోపోలీ యాంటీ ట్రస్ట్ కేస్ అండ్ హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ కన్స్యూమర్స్. సో నేను అసలు అంత కాంప్లికేట్ చేయకుండా చిన్నగా స్లోగా చెప్తాను, సారీ వినండి. సో మీరు ఇప్పుడు ఏ మొబైల్ కొనుక్కున్నా ట్యాబ్ కొనుక్కున్నా ఏంటి అంటే కొన్ని ఇన్బిల్ట్ డిఫాల్ట్ యాప్స్ ఉంటాయి కదా, ఫైల్ మేనేజర్ అవనివ్వండి, క్లాక్, అలా కొన్ని యాప్స్ ఉంటాయి కదా. సో అలా మీరు చూసుకున్నట్టయితే గూగుల్ కూడా ఇన్బిల్ట్ యాప్ ఉంటుంది, లేదా శాంసంగ్ కానీ ఏ మొబైల్ ఫోన్లో అయినా సరే. సో ఇలా గూగుల్ కాకుండా ఇంకా వేరే సెర్చ్ ఇంజిన్ యాప్స్ లేవా అంటే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒపేరా ఉంది, మొజిలా ఫైర్ ఫాక్స్ ఉంది, మీ అందరికి తెలుస్తుంది కదా ఇవన్నీ. సో యాక్చువల్లీ ఇప్పుడు కేసు ఏంటి అంటే ఈ యొక్క గూగుల్ అనేది $26 బిలియన్ మనీ అనేది శాంసంగ్కి అండ్ యాపిల్కి ఇచ్చేసి వాళ్ళ దగ్గర డీఫాల్ట్గా పెట్టేస్తున్నారు గూగుల్ని. అలా డీఫాల్ట్గా గూగుల్ని పెట్టించడం వల్ల ఏంటి అంటే సో నార్మల్గా గూగుల్ ఉంది కానీ గూగులే అవుతాం మనం, వేరే డౌన్లోడ్ చేసుకోవాలి, వేరే యూజ్ చేసుకోవాలి అనే థాట్ రాదు. సో ఈవెన్ ఏంటంటే చాలామందికి గూగుల్ తప్ప గూగుల్ ఒక్కటే సెర్చ్ ఇంజిన్ మనం యూజ్ చేయాల్సింది, ఇంకా వేరే లేవు అనేవి కూడా ఉంటుంది చాలామందికి. గూగుల్ తప్ప చాలామందికి ఒపేరా తెలీదు, చాలామందికి మొజిల్లా ఫైర్ ఫాక్స్ తెలీదు. సో మీలో ఎంతమంది తెలుసు వేరే గూగుల్ సెర్చ్ ఇంజిన్స్ చెప్పండి. ఓకే, సో అందుకని ఏంటి అంటే ఇప్పుడు
ఇలా కొత్తవి ఏదైనా కొత్త ఎంట్రన్స్ కొత్త వాళ్ళు ఎవరైనా కొత్త యాప్ తీసుకొచ్చినట్టయితే వాళ్ళకి అసలు ఏంటి రెవెన్యూ అనేది ఉండదు, ఇన్కమ్ లాస్ అనేది ఉంటుంది. సో ఏంటంటే ఆల్ ఆర్ ఈక్వల్ కదా. కానీ ఇక్కడ గూగుల్ ఏంటి ఇన్ డిఫాల్ట్గా పెట్టించుకుంటుంది కదా. సో పెట్టించుకోవడం వల్ల ఏంటంటే గూగుల్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది సెర్చ్ ఇంజన్లో కంపేర్ టు అదర్స్ అనమాట. సో అందుకని కేసు ఫైల్ చేశారు. ఆ కేసులో ఏంటి అంటే గూగుల్ ఓడిపోయింది. సో గూగుల్ యాంటీ ట్రస్ట్ పాలసీ అనేది ఫాలో అవ్వట్లేదు అని చెప్పి క్లియర్గా యుఎస్ కోర్ట్ అనేది చెప్పడం జరిగింది. ఇది ఇంతే, ఇంతకుమించి ఇంకేం లేదు. సో ఇప్పుడు మీరు ఆర్టికల్ చూసుకున్నట్టయితే యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అక్యూజ్ సర్చ్ జెయింట్ గూగుల్ ఆఫ్ యూజింగ్ ఇట్స్ డామినెంట్ పొజిషన్. అదొక మోనోపోలి లాగా చేస్తుంది. ఎందుకంటే యాపిల్, శాంసంగ్ వివిధ వాటిల్లో ఏంటి అంటే $26 బిలియన్ పేమెంట్ ఇచ్చి మరి డిఫాల్ట్ ఆప్షన్గా స్మార్ట్ ఫోన్స్లో పెట్టించుకోవడం అనేది యుఎస్ యాంటీ ట్రస్ట్ లా అనేది వయలేట్ చేస్తుంది అని చెప్పి క్లియర్గా కోర్ట్ అనేది జడ్జ్మెంట్ అయితే ఇచ్చిందనమాట. సో ఇక్కడ గూగుల్ అనేది మోనోపోలి లాగా చేస్తుంది. అసలు గూగుల్ జనరల్ సర్చ్ సర్వీసెస్కి, జనరల్ సర్చ్ టెక్స్ట్ యాడ్కి కూడా అవే ప్రామినెన్స్గా యూజ్ చేసుకుంటున్నారు. అదే కాకుండా గూగుల్ అనేది డిఫాల్ట్గా సర్చ్ ఇంజన్గా చాలా మొబైల్స్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇలా డిఫాల్ట్గా పెట్టించడం వల్ల పర్ డేకి వచ్చేసరికి 8.5 బిలియన్ క్వైరీస్ అనేది వరల్డ్ వైడ్ అనేది తీసుకుంటుంది. దానివల్ల చాలా చాలా లాభాలు అనేది గూగుల్కి వస్తున్నాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇలా చేయడం వల్ల మనకి ఇంపాక్ట్ ఏమవుతుంది అంటే ఎవరైనా కొత్తగా న్యూ ఎంట్రన్స్ రావాలి అంటే వాళ్ళకి బ్యారియర్స్ అనేది వస్తున్నాయి. వాళ్ళకి ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉండవు, వాళ్ళకి ప్రాపర్గా బ్రాండ్ రికగ్నిషన్ అనేది ఉండదు. అండ్ దానివల్ల వాళ్ళకి ఈవెన్ రెవెన్యూ షార్ట్ ఫాల్ అనేది జరుగుతుంది అని చెప్పి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే పర్ ఫంక్షనరీ పానేషియా. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఇన్ షార్ట్గా చెప్తాను. సో రీసెంట్గా మనకి సైన్స్ అవార్డ్స్ ఇచ్చారని చెప్పాము, మనకి చంద్రయాన్ 3ని లీడ్ చేసిన పర్సన్కి ఇచ్చాము అని చెప్పారు కదా. సో ఇప్పుడు ఏంటి అంటే అలా అవార్డ్స్ ఇవ్వకుండా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా తక్కువ ఉంది కదా, దాని మీద ఫోకస్ చేయాలి అని చెప్పి ఈ ఆర్టికల్ అయితే చెప్తున్నది. సో ఇప్పుడు మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే ఇక్కడ సైంటిస్ట్ నీడ్ గ్రేటర్ ఫండింగ్ ఆర్ రీసెర్చ్ నాట్ నేషనల్ అవార్డ్స్. నేషనల్ అవార్డ్స్ అవసరం లేదు, కానీ సైంటిస్ట్కి ఏంటంటే ఫండింగ్ కావాలి, వాళ్ళకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి కొంత సపోర్ట్ అనేది కావాలి అని చెప్తున్నారు అనమాట. సో ఎందుకంటే రీసెంట్గా మన గవర్నమెంట్ అనేది రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అవార్డ్స్ గ్రహీతలు ఎవరున్నారో వాళ్ళని డిక్లేర్ అయితే చేశారు. సో దీని మీద మీకు క్వశ్చన్స్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే సో 2024 కంటే ముందు దాన్ని మనం ఎస్ఎస్బి అనేవాళ్ళం. అంటే ఏంటంటే శాంతి స్వరూప్ బాత్ నగర్ అవార్డ్స్ అని అనేవాళ్ళం. దాన్ని కాస్త రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారంగా మార్చారనమాట. సో ఎందుకంటే మనం సైంటిఫిక్ అవార్డ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు చేసిన అడ్వాన్స్మెంట్స్ ఏంటి మనం రికగ్నైజ్ చేస్తాము. కానీ ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే అసలు ప్రాబ్లమ్స్ ఎక్కడున్నాయి, ఫండింగ్ లేదు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేదు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ లేదు అని మాత్రం మనం దాన్ని అడ్రస్ చేయకుండా దాన్ని పక్కన పెట్టేసి ఓన్లీ కొంతమందికి అవార్డ్స్ ఇస్తున్నామని చెప్పి ఇక్కడ ఈ ఆర్టికల్ క్రిటిసైజ్ చేస్తుంది అనమాట. సో ప్రాబ్లమ్స్ వచ్చేసి ఫండింగ్ షార్ట్ ఫాల్స్, అసలు ఇన్అడిక్వేట్ ఫండింగ్స్ అయితే ఉన్నాయి, దానివల్ల చాలామంది ఫినాన్షియల్ సపోర్ట్ లేక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆపేస్తున్నారు అని చెప్తుంది. అదే కాకుండా ఇన్స్టిట్యూషన్ కూడా మనకు చాలా బయాస్ అనేది ఉన్నాయని చెప్తున్నారు. అదే కాకుండా టీం వర్క్ని అక్నాలెడ్జ్ చేస్తున్నారు. సో ఒకటి ఏదైనా డెవలప్మెంట్ చేశారంటే టీం అందరూ ఇంపార్టెంటే కదా, కానీ ఒక హెడ్కి మాత్రం ఎలా అవార్డు ఇస్తారు? సో అదొక క్వశ్చన్ కూడా ఉందన్నమాట. సో ఇవండి ఈరోజు వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అండ్ నిన్నటి ఆర్టికల్స్ కూడా కవర్ చేశాను. సో మన ఈ ఛానల్లో ఏంటి అంటే ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ అనేది పోస్ట్ చేస్తాను. సో ఇఫ్ ఇన్ కేస్ తప్పని పరిస్థితుల్లో ఒకవేళ మిస్ చేస్తే దాన్ని మాత్రం కంపల్సరీ నెక్స్ట్ డే అనాలిసిస్లో మాత్రం కవర్ చేయడం జరుగుతుంది. సో కంపల్సరీ మీరు మన అనాలిసిస్ చూస్తున్నట్టయితే డైలీ చూడండి, అసలు ఎక్కడా మిస్ అవ్వద్దు. అండ్ మీకు ఈ క్లాస్ నచ్చినట్టయితే మన క్లాస్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కంపల్సరీ మన ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఉషా మ్యామ్ రాథోడ్స్ ఐఏఎస్ ఛానల్ని మాత్రం మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి. సో సపోర్ట్ చేస్తూనే ఉండండి. అండ్ మళ్ళీ రేపు మన క్లాస్లో కలుసుకుందాం మళ్ళీ కొత్త కరెంట్ అఫైర్స్తో. థ్యాంక్ యూ సో మచ్.